బ్యాక్ టు న్యూస్. నాదర్గోల్ భూముల వ్యవహారంపై ఎస్క్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వకేట్ మాధవరావు స్పందించారు. నాదర్గోల్ భూములకు రైతులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవని 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. నాదర్గోల్ సర్వే నెంబర్ 163లో ఉన్న 373 ఎకరాలు కొన్ని రికార్డులో ప్రభుత్వ భూమి అని ఉందని తెలిపారు. తాము ఖరీఫ్ అలాదీన్ నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నామన్నారు. 2018లో ఇన్కమ్ ట్యాక్స్ వారు ఆస్తులను జప్తు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ అయ్యాకే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నామని తెలిపారు మాధవరావు. తమ కంపెనీతో పొంగులేటి హర్షారెడ్డికి, శిల్పా ఇన్ఫ్రాట్రెక్కి, ఎంఈఐఎల్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదంటున్న అడ్వకేట్ మాధవరావుతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్నటువంటి భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఒక వర్షన్ వినిపిస్తుంటే, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి ప్రమేయం ఉంది అంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. సార్, అసలుకి ఈ భూమి ప్రభుత్వ భూమినా ప్రైవేట్ భూమినా ఏంటి? ఇది స్థలము ప్రైవేట్ భూమి అని చెబుతూ 2015లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రప్రథమంగా అది గవర్నమెంట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటుంది. సో దేర్ఫోర్ ఇది ప్రైవేట్ భూమి అని చెప్పేసుకుని దాన్ని ముందుకెళ్దాం. అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, ఇది అర్బన్ సీలింగ్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అర్బన్ ల్యాండ్ సీలింగ్లో లేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేది 2008లో గవర్నమెంట్ ప్రభుత్వం ఎత్తేసింది. జడ్జిమెంట్ వచ్చింది 2015. అర్బన్ ల్యాండ్ సీలింగ్ 2008లో పోయిన తర్వాత 2015లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎలా అవుతుంది అది చెప్పడానికి ఏం ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రభుత్వ రికార్డ్స్లో ఈ భూమి ఏమని ఉంది? గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా భూభారతిలో వాళ్ళు అది గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టుకున్నారు. కాకపోతే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రికార్డ్స్ని కరెక్ట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా చేయకపోతే హైకోర్టుకు వెళ్ళాము. దాన్ని కరెక్ట్ చేయాలని చెప్తూ ఆ అప్లికేషన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కన్సిడర్ చేయడం లేదు. అసలు ఈ భూమి ఎవరిది? ప్రస్తుతం ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది? భూమి శివరాజ్ బహదూర్ వాళ్ళ లీగల్ హెయిర్స్ ప్రాపర్టీ. ఇది ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదని కాబట్టి ఇవన్నీ ఏదైనా అందరూ మాట్లాడడానికి అవకాశాలు దానివల్లనే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే, కోహినూరు అదేవిధంగా కొన్ని కంపెనీస్ డెవలప్మెంట్కి తీసుకున్నాయి, ఇవి ప్రభుత్వ భూములని ఎలిగేషన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ప్రభుత్వ భూమి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్న తర్వాత అటువంటి అభియోగాలు నిలబడదు. అంతేకాకుండా కోహినూర్ గ్రూప్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేస్తుంది అన్నది వాస్తవం. డెవలప్మెంట్ చేస్తారు యాజ్ పర్ లా. మీరు అగ్రిమెంట్ ఎవరి దగ్గర నుంచి చేసుకున్నారు? డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏ కంపెనీలు చేసుకున్నారు? అమ్మా, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ అని కరీం అలావుద్దీన్ శివరాజ్ బహదూర్ లీగల్ ఎయిడ్స్ నుంచి తీసుకున్నవాడు. అతను ఏక్యూ వాళ్లకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రధానంగా పొంగిలేటి కుమారుడు హర్షారెడ్డి పేరు రావడానికి అక్కడ కంపెనీ బోర్డులను ఏర్పాటు చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి ఇవి మీ సైట్కి సంబంధించినవి కాదా? లేదండి, ఇది కాదు. ఎవరో రాయించి పెట్టుకొని చేస్తున్న పనులు కనబడుతున్నాయి. ఇది అక్కడిది కానే కాదు. ఇటువంటి పేరు అక్కడ లేనే లేదు. ఇప్పుడు ఆల్రెడీ 2018లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ ప్రాపర్టీని జప్తు చేశారు. మీరు ఏ ఇయర్ అగ్రిమెంట్ చేసుకున్నారు? మేము చేసుకుంది 2021లో అగ్రిమెంట్ చేసుకున్నాము. అగ్రిమెంట్ ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అటాచ్మెంట్ ఉంది. అది క్లియర్ చేస్తే కానీ మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతాం, లేకపోతే రిజిస్ట్రేషన్ కాదు అన్నది చట్టం. ప్రస్తుతం ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ జప్తులోనే ఉందండి. మీకు అది అలా అగ్రిమెంట్ చేసుకోవడం తప్పు అని తెలియదు? తప్పు కాదే. అంటే నేను ఏది కొనుక్కున్నా సబ్జెక్ట్ టు ది ఛార్జ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఆ ల్యాండ్ ఫ్రీ కాదు. కట్టిన తర్వాతే నేను తీసుకుంటాను. ఇప్పుడు చాలా వరకు అందులో రైతులు ఉన్నారు ఆ భూములు అని చెప్తున్నారు. అది వ్యవసాయ భూమిగానే ఉందా గతంలో? అది ఎప్పుడు వ్యవసాయం భూమి కాదు అని గవర్నమెంట్ రికార్డు చెప్తుంది. దాని గురించి పోర్ట్ ఖరాబ్ అనే వివరణ ఆల్రెడీ నేను ఇచ్చాను. అయితే ఎవరైతే వ్యవసాయదారులు అంటున్నారే వాళ్ళు ఇంతవరకు ఎటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ చూపెట్టలేదు. హైకోర్టు అప్పీల్లో 125 మంది మేము వ్యవసాయదారులము, ఆ దాంట్లో మేము ఉన్నాము అని చెప్పినది హైకోర్టు కొట్టేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి అప్పీల్ చేయలేదు. అప్పీల్ చేయలేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. వాళ్ళు మళ్ళీ ఎక్కడా కానీ వాళ్ళు వచ్చి చేయకూడదు. వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు.
పొంగులేటి హర్షారెడ్డి మీ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అని చెప్పి ఒక ఎలిగేషన్ వస్తుంది. మా పొంగులేటి హర్షారెడ్డి వారు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ కోహినూర్ గ్రూప్ వాళ్ళదే, దాంట్లో ఒకప్పుడు అడిషనల్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన 3/1/2023 నాడు రిజైన్ చేసాడని చెప్పేసి ఆల్రెడీ రికార్డ్స్ ఎంసీఓలో ఫైల్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఆల్రెడీ ఫ్యాక్ట్ రికార్డెడ్ బై ఇన్ ది ఆర్ఓసి. ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్ కెన్ బి వెరిఫైడ్. జస్ట్ టేకింగ్ నేమ్ నాట్ ఫేర్. శిల్పా ఇన్ఫ్రా కూడా ప్రస్తుతం మీ కంపెనీలతో కొలాబరేట్ అయ్యింది, డెవలప్మెంట్లో ఆల్రెడీ అగ్రిమెంట్ మీతో చేసుకున్నారు అని చెప్తున్నారు, వాస్తవమేనా? వాస్తవం కాదండి. ఇదంతా ఏదో గాల్లో పోయే మాటలను తీసుకొచ్చి ఏదో అభియోగాల కింద వేయడం కరెక్ట్ కాదండి. ఫైనల్లీ ఎంఈఐఎల్ కంపెనీ ఎవరిది, దానికి మీకు సంబంధం ఏముంది? మాకేం అటువంటి సంబంధం దాంతో మాకు లేదు. ఎటువంటి అరేంజ్మెంట్ కూడా మేము ఇంతవరకు వాళ్ళతో చేసుకోలేదు. ఇది ఎటువంటి ఆధారాలు లేని మాటలు ఇవన్నీ. టిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కంప్లీట్గా కొన్ని కోట్ల భూమినంతా కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి క్లెయిమ్ దీని మీద లేదు. గవర్నమెంట్ భూమిని కాచేయడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఒక ప్రూఫ్ అని మేము చూపెడుతున్నాము. గవర్నమెంట్కి ఇంకే ఎటువంటి క్లెయిమ్ అయినా ఉందంటే కోర్టు నుంచి రావాలా, కోర్టు నుంచి క్లెయిమ్ చేయాలా. ఏదో ఎవరో చెప్పడం ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడం, ఇది గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి అభియోగాలు ఈ విధంగా చేసేది కరెక్ట్ కాదు అని నేను చెప్పను. ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నప్పుడు అసలు అగ్రిమెంట్లు ఎలా చేసుకుంటారు అనేది కూడా వినిపిస్తుంది, ఏం చెప్తారు? ప్రొహిబిషన్లో ఉన్నప్పుడు చేసుకోకూడదు, రిజిస్ట్రేషన్ జరగదు అన్నది వాస్తవం. ఇప్పుడు ప్రొహిబిషన్లో ఉన్నాక మేము రిజిస్ట్రేషన్ చేస్తే అది తప్పు, మేము చేయలేదు. అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన ఎనీ క్లెయిమ్ ఆర్ ఎనీ రైట్ నాకు వచ్చేది ఉంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూస్ క్లియర్ చేసుకున్న తర్వాత నాకు రైట్ సంక్రమిస్తుంది, లేకపోతే నాకు రాదు అన్నది చట్టం. కోహినూర్ కంపెనీ ఆల్రెడీ అగ్రిమెంట్ డెవలప్మెంట్ చేసుకుంది, కానీ ప్రస్తుతానికి అది రిజిస్ట్రేషన్ అనేది అవ్వడం లేదు. కాబట్టి కేవలము ఇటు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 2018లో జప్తు చేసింది, ఇంకా జప్తులో ఉంది. ఒకవేళ మేము అది క్లియర్ అవ్వాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడమా లేకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటాం, కానీ ఇది ఎవరికి రాజకీయ నాయకులకి సంబంధం లేనటువంటిది అని చెప్పేసి అడ్వకేట్ చెప్తున్నాడు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, హైదరాబాద్.